ఇండియాలు తక్కువ వచ్చినాయి. పండగ రోజు ఎవడెక్తాడే? అదేనే ఏమైంది? రక్తం వస్తుంది. ఈయనే పడ్డా. నెమ్మలంగా రావచ్చు కదయ్యా. పండగ పూట దెబ్బలు తింటివి. అసలే దినాలు మంచిగా లేవు. నాకేమైతుందే? నీ మొగుడు హీరో. అట్లా ఓయేస్తా. చెప్పులేడున్నాయి, ఏడబెట్టినా అమ్మ బల్జీగానే ఉన్నాయా? ఈడు మారడు. ఇప్పుడు ఎవరిని పట్టేయాలా? ఎవడు దొరుకుతాడు? రే మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఏం పండగ పూట కూడా ఇంటికి పోలే? పోతున్నా. ఎవరిది? మంచి అమ్మాయి అన్న. దేవుడు అంతే, మంచి మంచి వాళ్ళనే అగ్గుబడిరా. మళ్ళీ ఏం చేస్తున్నావు? ఎవడు? ఎందుకు కొడుతున్నారా? నా చెల్లిని చంపుతావురా? మల్లిగా వచ్చింది పట్టుకోరా, వచ్చింది పట్టుకోరా. ఎరా బల్జీగా టీవీలలో పోయి వర్లుతురంట. ఈ ఊర్లో ఉండాలని ఉందా లేదా? చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది. తప్పే వాళ్ళదైనా అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇగో వటు 50,000 అక్కరకొస్తాయి. వాళ్ళకి ఇయ్యాల్సిన పనిలే, నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా. చూసుకో సార్. అట్లా సార్, తీసుకో పర్లే. పోస్తా సార్. ఇంకా టీవీలలో ఆ లొల్లి బంద్ చేయర్రి, పోండి. అట్లానే సార్. అరే నడు. ఏమ్రా పొద్దుగానికెళ్ళి చూస్తున్నా, దొంగలెక్క ఎనకెనకే వస్తున్నావు. ఇచ్చిన పైసలు సరిపోలే సాలే, ఇంకా కావాలంటే ఆన్ని అడుక్కోవాల్సి ఉండే.
అనుమానంతో సప్పుడెందురా అనుమానం వచ్చింది కాబట్టి అన్నతోటే వదిలేసిన, లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాలబెడుతుండే. ఇక్కడ సైన్ చేయండి. మీకు కేసు వేయడంలో నేను హెల్ప్ చేయగలను, కానీ వాళ్ళకు ఎగనెస్ట్గా వాదించలేను. సారీ అండి. జల్దీ రెడీగా వదినా, ఏడికి జంగా కోర్టుకు పోవాలి. కేసు నెంబర్ 2401 జంగ ఎవరు? సార్ నేను చెప్పు, మీ లాయర్ ఎవరు? లాయర్ లేరు సార్. ఇదొకటి మధ్యలో. మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా. సరే, ముంగడికి వచ్చి గా మాటలో నిలబడి చెప్పు. సార్ 2012 అనుకుంటా సార్, నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండుడగొట్టి చెట్టు కట్టి కిరసనాయలు పోసి కాలు చంపేసిర్రు. చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ రికార్డ్స్లో లేదు సార్. గట్లనే 2016లో సార్, గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేశారు సార్. మళ్ళదే చేతబడి చేస్తున్నానే అనుమానంతో సార్. అందులో గిద్దిత పిల్లలు కూడా ఉన్నారు సార్. ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్లో ఫైల్ కాలేదు సార్. గిసంటి కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావా నువ్వు? సార్ గిసుంటిదే మనలో కూడా జరిగింది సార్. రమేష్ గారు వాళ్ళ తమ్ముడు సురేష్ కలిసి మా అన్నని చంపేశారు సార్. చేతపడి చేస్తుండనే అనుమానంతో సార్. అసలు అనుమానంతో చంపుడైంది సార్. మా క్లయింట్స్ కి కొబ్బరి అంటే ఎవరో తెలియదు, గసుంటిది అట్లా ఎట్లా చంపుతాడు? ఇది ఫాల్స్ ఎలిగేషన్ అవుతుంది సార్. ఎట్లయితే సార్ ఫాల్స్ అలిగేషన్ సార్. ఊరంతా తెలుసు సార్ చంపింది ఆడేనని. గంటెందుకు సార్, నాతో ఆడి చెప్పండి సార్ మా అన్నని చంపినా అని. ఏం చెప్తున్నావు? మేమేం చెప్తాం రా మీ అన్నని? అరే రమేష్, నువ్వు చెప్పలే? ఎప్పుడు చెప్పినా ఏం మాట్లాడుతున్నావు? సార్ నాకు చెప్పింది సార్. ఇప్పుడు అబద్ధాలు ఆడుతుండు. నీ అంతా నువ్వు ఏది పడితే అది పుట్టించుకొని ఓ అడుగుతున్నావు, చూసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చూసినావా? నేను ఎవరుడేంద్రా? చెప్పింది ఆడే కదా, ఆడనే అడుగు. ఎప్పుడు అరే ఆగరి, ఇదేమైనా కోర్టు అనుకున్నారా ఏమనుకున్నారు? అరే దీని సతాయింపు చంపుతుందిరా నాయన. అరే ఏందిరా మీరు? అరే కూర్చో. ఈ పంచాయతీకి ఇట్లా లేదు కానీ ఈ దినం వచ్చే నెల 15 తారీఖు పెట్టుకుందామా? ఉదయం 10 బజాకి వచ్చేయండి ఆ రోజు. పోండి ఇక పోండి. నెక్స్ట్ కేస్ 2501. గట్ల చూడకు. ఒక చాయ్ చెప్పురా.
కోర్టులో జంగయ్య వాదనను బట్టి కొమరయ్య ఒక్కడే కాదు, అతనిలా చాలా మంది మూఢనమ్మకపు ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది. సంతోష్ జంగయ్య చెప్పినట్లు మూఢనమ్మకాల పేరుతో ఇంకా వ్యక్తులు చంపడం ఉందంటారా? ఎందుకు లేదండి, అదే కదా జంగయ్య చెప్పాడు. గత 8 ఏళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు. నాకు తెలిసి జంగయ్య తన కోసం పోరాటం లేదు, మన కోసం పోరాటం.